మనిషి జీవితంలో అత్యంత పెద్ద ప్రయాణం వేల కిలోమీటర్లు దాటేది కాదు, వేల ఆలోచనలను దాటేది. ప్రతిరోజు ప్రపంచాన్ని గెలవాలని పరుగులు తీస్తాం, కానీ ఒక్క క్షణమైనా మనసును గెలవాలని ఆగామా? బాధ్యతలు, సమయం, పరుగులు, విజయాలు, ఈ అన్నిటి మధ్య మనల్ని మనమే ఎక్కడో వదిలేసి ముందుకు నడుస్తూనే ఉంటాం. కొన్నిసార్లు ప్రపంచం నుంచి దూరంగా వెళ్ళడం కోసం కాదు, మనలోకి మరింత దగ్గరగా రావడం కోసం ఒక ప్రయాణం అవసరం అవుతుంది. ఆ ప్రయాణమే సంచారి. కొన్ని ప్రయాణాలు గమ్యాన్ని చేరుకోవడానికి, మరికొన్ని ప్రకృతిని ఆస్వాదించడానికి. కానీ ఈ ప్రయాణం మాత్రం నన్ను నేను మరచిపోయిన ఆ ప్రశాంతతను మళ్ళీ కలుసుకోవడానికి. పైనుంచి చూస్తుంటే ప్రపంచం ఎంత అందంగా ఉందో కాదు, ప్రకృతికి మనం ఎంత దగ్గరగా ఉండాలో తెలుస్తుంది. ఈరోజు ఒక కొత్త దారి, ఒక కొత్త అనుభూతి, ఒక కొత్త కథ. ప్రయాణం కొత్త ప్రదేశాలను మాత్రమే కాదు, కొత్త మనుషులను కూడా పరిచయం చేస్తుంది. వీళ్లకు ఆకాశమే పైకప్పు, ప్రకృతే ఇల్లు, సరళతే సంపద. మనం సౌకర్యాల మధ్య జీవిస్తున్నాం, వాళ్ళు స్వేచ్ఛ మధ్య జీవిస్తున్నారు. మనకు అన్నీ ఉన్నాయి, కానీ సమయం లేదు. వాళ్లకు ఎక్కువేమీ లేదు, కానీ ప్రతి క్షణాన్ని ఆస్వాదించే మనసుంది. అప్పుడే అర్థమైంది, సంతోషం మన దగ్గర ఉన్న వాటిలో కాదు, మనసు ఎలా జీవిస్తుందో అందులో ఉంది. ఇక్కడ ఎవరూ నటించడం లేదు, ఎవరూ నిరూపించుకోవడం లేదు. ప్రతి జీవి తన స్వభావంతో తన జీవితాన్ని జీవిస్తోంది. రాజసం గర్జనలో మాత్రమే ఉండదు, మమతలో కూడా ఉంటుంది. అడవి ఎంత కఠినమైనదైనా తల్లి ఒడిలో ప్రతి పిల్లకు అదే భద్రత, అదే ప్రేమ, అదే ప్రపంచం. ఆ క్షణంలో నాకు కనిపించింది ఒక సింహం కాదు, ఒక తల్లి. బలం ఎప్పుడూ శబ్దం చేయదు, ప్రశాంతంగానే ముందుకు సాగుతుంది. ఈ గజరాజులు తమ శక్తిని చూపించడానికి నడవడం కాదు, తమ కుటుంబాన్ని కాపాడుకోవడానికి నడుస్తాయి. ఈ అడవి ఒక నిజం నేర్పింది, జీవితం ఎప్పుడూ తీసుకోవడమే కాదు, వదిలి వెళ్ళడం కూడా. ఒక జీవి ముగించిన చోట మరొక జీవి తన ప్రయాణాన్ని మొదలు పెడుతుంది. ఇక్కడ మరణం కూడా మరొక జీవితానికి ఆరంభమే.
అడవి నిశ్శబ్దంగా అనిపించింది. మరుసటి క్షణం ఆ నిశ్శబ్దానికే ఒక రూపం కనిపించింది. 2 సింహాలు ఒక గర్జన కూడా చేయలేదు, ఒక్క అడుగు కూడా వేయలేదు. అయినా వాటి సమక్షమే ఈ అడవంతా వాటిదేనని చెప్పడానికి చాలు. ఆ క్షణంలో భయం కాదు, గౌరవం కలిగింది. ఎందుకంటే ప్రకృతి ముందు మనిషి ఎంత చిన్నవాడో మరోసారి అర్థమైంది. కొన్ని ప్రదేశాలు కళ్ళతో చూస్తాం, కొన్ని హృదయంతో అనుభవిస్తాం. ఈ అడవి నేను చూసిన అందమైన ప్రదేశం కాదు, నేను అనుభవించిన అత్యంత అందమైన అనుభూతి. ఇక్కడ ప్రతి గాలి, ప్రతి నిశ్శబ్దం, ప్రతి జీవి ఒక కథ చెప్పింది. ఆ కథ నా జీవితాన్ని మార్చింది. అదే సంచారి. గాలి నన్ను పిలిచిందే, ఉదయం నన్ను నడిపిందే, ఆకాశమంచున నా కథ మొదలైందే. ఎగిరే ప్రతి క్షణం నా కలలకు రెక్కలే, చూసే ప్రతి దృశ్యం నా గుండెలో గీతలే. ఈ భూమి ఎంత అందమైన, ఇంకా చూడాలనిపించే దాహమే. ప్రతి ఉదయం చెబుతోంది నీ ప్రయాణం ఇప్పుడే మొదలైంది. సంచారి సంచారి, గాలినే గెలిచే సంచారి. సంచారి సంచారి, దారులే వెతికే సంచారి. సంచారి సంచారి, లోకమే పిలిచే సంచారి. సంచారి సంచారి, కలల్ని జీవించే సంచారి. అడవి నడుమ అడుగులు మాట్లాడుతున్నాయి, చెట్ల నీడలో కలలు ఊపిరి పీలుస్తున్నాయి. ప్రతి దారిలో కొత్త ప్రపంచం ఎదురవుతోంది. ప్రతి శ్వాసలో స్వేచ్ఛ నన్ను ఆలింగనం చేస్తోంది. గాలి చూపిన దిశలో మనసు అడుగేసింది, భూమి చూపిన